కన్నప్ప చిత్రం హార్డ్ డిస్క్ మాయంపై కథానాయకుడు మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఇంకా అది తన చేతికి రాలేదని తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు దీని గురించి మాట్లాడారు. ముంబైలో ఉన్న 8 కంపెనీలు కన్నప్ప విఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒక కంపెనీ ఇక్కడ ఉన్నదానికి ఆన్లైన్లో కొంత భాగం పంపింది. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేసి పంపింది. ముందు జాగ్రత్త కోసం వాళ్ళు ఒక హార్డ్ డిస్క్ను కూడా పంపారు. నాన్నగారి 3 పిల్లలకు సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరును బట్టి ఎవరిది వాళ్ళకు అందజేస్తారు. మా కంపెనీ జిఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్నగారి ఇంటిదే ఉంటుంది. ఇక్కడికి కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే ఆవిడకు దాన్ని తీసుకోమని చెప్పారట. ఆవిడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే వీళ్ళిద్దరూ మనోజ్తో ఉంటారట. అక్కడ పని చేస్తారో లేదో మాకు తెలియదు. ఆయనతో ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్ డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పటికీ మధ్యవర్తితో చెప్పి పంపాం. అయినా ఇవ్వమన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించాం. పోలీసులకు మొత్తం వివరించాం. వాళ్ళకంతా తెలుసు. వాళ్ళు విచారణ చేసి పూర్తి వివరాలు చెబుతారు. ఇప్పటి వరకు ఇంకా హార్డ్ డిస్క్ నా చేతికి రాలేదు. పాస్వర్డ్ ఉంది కాబట్టి సేఫ్ అనుకుంటున్నా. కానీ ఏ పాస్వర్డ్ అయినా 99% మాత్రమే సేఫ్, 100% సేఫ్ కాదని తెలిపారు.